రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. రామలక్ష్మణులకు విశ్వామిత్రుడు గంగావతరణ గాథను సవిస్తారంగా వివరించాడు. ఆ విషయాలన్నీ విన్న రామలక్ష్మణులు చాలా ఆశ్చర్యపడ్డారు. రాత్రంతా అన్నదమ్ములిద్దరూ ఆ కథ గురించే చర్చించుకున్నారు. మరునాడు లేచి స్నానాన్ని కాలు ముగించుకొని మునితో ఇలా అన్నారు: మునీశ్వర, ఉత్తమమైన ఈ కథను మాకు వివరించారు. దానిని మననం చేసుకుంటూ రాత్రి ఒక క్షణంలాగా గడిచింది. మనమందరం గంగను దాటడానికి పడవలు సిద్ధంగా ఉన్నాయి. మీరు వస్తున్న విషయాన్ని గ్రహించి అవతలి ఒడ్డున ఉన్నవారు చక్కని నావలను పంపారు. మనం వీటిలో గంగను దాటుదాం అని అన్నాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులు ఇతర మునీశ్వరులతో కలిసి ఆ నావలో గంగ అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు. నావ పంపి సహాయం చేసిన మునులకు విశ్వామిత్రుడు కృతజ్ఞతలు చెప్పి అక్కడ కొంతసేపు ఆగి తరువాత వైభవోపేతమైన విశాల అనే నగరాన్ని చేరుకున్నారు. ఉత్తమమైన ఆ నగరాన్ని చూస్తూ రామలక్ష్మణులు ఆ నగర వైభవం తెలుపవలసిందిగా విశ్వామిత్రుణ్ణి కోరారు. సంతోషించిన విశ్వామిత్రుడు వారితో, రామ, నీకు దేవేంద్రుని కథను వివరిస్తాను. అలాగే ఈ దేశంలో జరిగిన ఒక సంఘటన గురించి కూడా చెప్తాను, విను. పూర్వం కృతయుగంలో అతిథిపుత్రులు ధర్మవంతులుగాను దితిపుత్రులు బలశాలులుగాను ఉన్నారు. దేవతలకు దైత్యులకు ఒక కోరిక కలిగింది. వారికి రోగము ముసలితనము రాకుండా ఎలా చేయాలని ఆలోచించారు. క్షీరసాగరాన్ని మథించి దాని నుండి అమృతాన్ని పొందాలనే ఆలోచన వారికి కలిగింది. మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని వాసుకిని తాడుగా చేసుకొని క్షీరసాగరాన్ని చిలకసాగారు. అలా 1000 సంవత్సరాలు గడిచాయి. వాసుకి విషాన్ని కక్కుతూ శిలలను కాటువేయసాగింది. తన నోటి నుండి భయంకరమైన హాలాహలం వెలువడింది. ఆ విషజ్వాలలను తట్టుకోవడం ఎవరికీ సాధ్యపడలేదు. వారందరూ శంకరుణ్ణి శరణు కోరారు. వారి ప్రార్థనలను విని శంకరుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. మహావిష్ణు తన శంఖ చక్రాలతో అక్కడ ప్రకటమయ్యాడు. శ్రీహరి చిరునవ్వుతో శివునితో ఇలా అన్నాడు: ఓ సురశ్రేష్ఠ, నీవు దేవతలలో ప్రప్రథముడవు. కాబట్టి సముద్రమథనంలో వచ్చిన మొదటి వస్తువు నీవే స్వీకరించాలి. అగ్రపూజగా భావించి ఈ విషాన్ని స్వీకరించు అని అన్నాడు. దేవతల ప్రార్థనను శ్రీహరి వాక్కును ఆలకించి శివుడు భయంకరమైన ఆ హాలాహలాన్ని అమృతంలాగా స్వీకరించి తన కంఠంలో నిలుపుకొని గరళకంఠుడయ్యాడు. దేవాసురులు మళ్లీ క్షీరసాగరాన్ని మథించడం ప్రారంభించారు. కవ్వంగా ఉన్న మందర పర్వతం పాతాళానికి జారడం ప్రారంభించింది. దిక్కుతోచక దేవ దానవులు గంధర్వులు మహావిష్ణువును శరణు కోరారు. అప్పుడు నారాయణుడు 1,00,000 యోజనాల విస్తీర్ణం కలిగిన కూర్మావతారాన్ని ధరించి తన వీపుపైన మందర పర్వతాన్ని ఉంచుకొని సముద్రంలో హాయిగా శయనించాడు. మహదాకారమైన మందరగిరి ఆయన వీపుపై తిరుగుతుంటే నిద్రిస్తున్న శిశువును తల్లి నిమిరినట్లు సుఖంగా శయనించాడు. కేశవుడు దేవతల మధ్య తాను ఒకడై సముద్రాన్ని మథించసాగాడు. 1000 సంవత్సరాల తరువాత క్షీరసాగరం నుండి కలశము దండము పట్టుకొని ఉన్న ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు. ఆయన ధన్వంతరి. తరువాత చక్కని రూపవతులైన అప్సరసలు ఉద్భవించారు. తరువాత వరుణుని కుమార్తె అయిన వారుని ఆవిర్భవించింది. ఆమెను దేవతలు స్వీకరించారు. తరువాత ఉచ్చైశ్రవము అనే ఉత్తమమైన అశ్వము, కౌస్తుభము అనే దివ్యమైన మణి మరియు దివ్యమైన అమృతం బహిర్గతమయ్యాయి. అలా ఉద్భవించిన అమృతాన్ని పొందడానికి దేవతలు దైత్యులు పోట్లాడసాగారు. అప్పుడు చాలామంది దేవతలు దైత్యులు నశించారు. తనను శరణు కోరిన దేవతలను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు జగన్మోహనమైన మోహినిగా వచ్చి ఒక్క క్షణంలో అమృతాన్ని చేజిక్కించుకొని దేవతలకు అందించాడు. ఇంద్రుడు ఎందరో దైత్యులను సంహరించి రాజ్యాధికారం చేపట్టి 7 లోకాలను ఆనందంగా పాలించసాగాడు. అలా క్షీరసాగర మథనంలో ఎంతోమంది కుమారులను కోల్పోయిన దితి చాలా దుఃఖించింది. తన భర్త అయిన కశ్యప మహర్షి దగ్గరకు వెళ్ళి ఆయనకు తన బాధను మొరపెట్టుకుంది. ఓ మహాత్మా, బలశాలులైన నా ఎంతోమంది పుత్రులను సంహరించిన ఇంద్రుని సంహరించగల కుమారుణ్ణి నాకు ప్రసాదించు అని ప్రార్థించింది. పుత్రులను కోల్పోయి దుఃఖంలో ఉన్న దితిని ఓదార్చి కశ్యపుడు ఆమెతో, ఓ తపోధనురాల, నీవు కోరినట్లే జరుగుతుంది. ఇంద్రుని యుద్ధంలో సంహరించగల కుమారుణ్ణి నీవు పొందగలవు. అయితే అందుకు నీవు 1000 సంవత్సరాలు నీ పావిత్రతను కాపాడుకోవాలి అని అన్నాడు. తరువాత ఆమె కడుపును తాకి ఆమెకు పుత్రుడు కలిగేటట్టు దీవించి కశ్యపుడు తపస్సుకు వెళ్ళాడు.
తరువాత దితి కుశప్లవము అనే ప్రదేశంలో తపమాచరించసాగింది. ఆ సమయంలో దేవేంద్రుడు ఆమె వద్దకు వచ్చి వినయ విధేయతలతో ఆమెకు సేవ చేయసాగాడు. ఇంద్రుడు దితికి మాతృభావంతో కాళ్ళు ఒత్తుతూ చామరాలతో వీస్తూ వివిధ సేవలు చేయసాగాడు. 990 సంవత్సరాలు గడిచాయి. ఇంద్రుని సేవలకు సంతోషించిన దితి ఇంద్రునితో, నాయన, మీ తండ్రి అయిన కశ్యపుని నేను ప్రార్థించగా 1000 సంవత్సరాలు తపస్సుకు ఫలంగా నిన్ను సంహరించే కొడుకు నాకు కలిగేటట్టు వరమిచ్చాడు. ఇంకొక 10 సంవత్సరాలలో నీకొక తమ్ముడు వస్తాడు. అతడు నీపై ద్వేషంతో నిన్ను జయించడానికి ప్రయత్నిస్తాడు. నేను వానిని శాంతపరుస్తాను. మీరిద్దరూ ఆనందంగా 3 లోకాలకు ఆధిపత్యాన్ని పొందగలరు అని అన్నది. దితి ఇలా అంటుండగా మధ్యాహ్నమైంది. అప్రయత్నంగా ఆమెకు నిద్ర ముంచుకొచ్చింది. ఆమె నిద్రకు తూలిపోయి తన తల పాదాలకు తాకింది. మధ్యాహ్నం సమయంలో నిద్రించడం, తన కురులకు పాదధూళి తాకడం వల్ల ఆమె తన పావిత్రతను కోల్పోయింది. అప్పుడు ఇంద్రుడు ఆమె గర్భాన్ని ప్రవేశించి ఆ పిండాన్ని 7 భాగాలుగా చేశాడు. దితి తన కుమారుడిని చంపకని అన్నది. తల్లి మాటలకు గౌరవించి ఇంద్రుడు ఆమె గర్భం నుండి బయటకు వచ్చి, తల్లి, నీవు పాదాల వైపు తల ఉంచి నిద్రించడం వల్ల అశుచి అయ్యావు. కాబట్టి యుద్ధంలో నన్ను చంపగల శిశువును 7 ముక్కలు చేశాను. నన్ను క్షమించు అని అన్నాడు. దితి తన గర్భం 7 ముక్కలైనందుకు చాలా దుఃఖించింది. దేవేంద్ర, నా అపరాధం వల్లనే ఇలా జరిగింది. ఖండించబడిన ఈ 7 మూర్తులు సప్తమరుత్తులవుతారు. ఒకడు బ్రహ్మలోకంలో, ఒకడు ఇంద్రలోకంలో ఉంటాడు. ఒకడు వాయువు అనే పేరుతో అంతరిక్షంలో సంచరిస్తాడు. మిగిలిన 4 నీ ఆజ్ఞను పాలిస్తూ 4 దిక్కులా సంచరిస్తారు అని దితి అన్న మాటలు విని దేవేంద్రుడు ఆమెకు నమస్కరించి, తల్లి, నీవు చెప్పినవన్నీ అదే విధంగా జరుగుతాయి అని అన్నాడు. దేవేంద్రుడు దితికి సేవ చేసిన ప్రదేశం ఇదే. రామచంద్ర, ఇక్ష్వాకు రాజుకు అలంబుస అనే రాణికి విశాలుడు అనే ధార్మికుడైన పుత్రుడు కలిగాడు. అతని పేరు మీదే ఈ నగరానికి విశాల అని పేరు వచ్చింది. ఇక్ష్వాకు వంశం వాడైన సుమతి ఇప్పుడు ఈ రాజ్యాన్ని పాలిస్తున్నాడు అని ఈ విషయాలన్నీ విశ్వామిత్రుడు రామునికి వివరించాడు. విశ్వామిత్రుడు అక్కడికి వచ్చిన విషయాన్ని తెలుసుకొని సుమతి మహారాజు పురోహితులతో బంధువులతో వచ్చి మర్యాదతో ఆ మునిని పూజించాడు. వాల్మీకి మహర్షిచే విరచితమైన రామాయణ మహాకావ్యంలోని 45 నుండి 47వ సర్గ వరకు సంపూర్ణమైంది. హనుమదంతర్గత శ్రీరామార్పణమస్తు. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మన జీవనానికి దారిదీపమైన రామాయణ మహాకావ్యంలోని తదుపరి విషయాలను తెలుసుకోవడానికి మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.